వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అండ్ కమింగ్ టు ఐపీఓస్, చాలా కాలం నుంచి చూస్తుంటే కొంచెం హోల్డ్ అయినట్టు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఏమైనా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అవునండి. సో ఐపీఓస్ అనేది ఎప్పుడైతే ట్రంప్ ఇంపాక్ట్ అనేది స్టార్ట్ అయిందో, అంటే జనవరి ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే మార్కెట్స్ చాలా వరకు లోయెస్ట్ పాయింట్కి అనేది వెళ్ళిపోయాయో, ప్రైమరీ మార్కెట్లో యాక్షన్ అనేది కంప్లీట్గా పోయిందండి. ఎందుకంటే ఎప్పుడైతే సెకండరీ మార్కెట్లో నెర్వస్నెస్ ఉంటుందో ఎవరు కొత్త ఐపీఓస్ తీసుకురారు. ఎందుకంటే ఎవరు బై చేస్తారు వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ అన్సర్టైన్. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత చాలా అన్సర్టనిటీ క్రియేట్ అయ్యింది. సో కొత్త ఐపీఓస్ వచ్చి మార్కెట్లో 2 months అయింది. సో ఫైనల్గా ఇప్పుడు రికవరీ అయ్యింది కాబట్టి మార్కెట్ ఆల్మోస్ట్ ట్రంప్ ఇంపాక్ట్ కొంచెం డిఎస్కలేట్ అయ్యింది కాబట్టి కొంచెం ఈ వీక్ అండి, అంటే మనకి ఐపీఓ 28th నుంచి 30th వరకు ఈ ఏప్రిల్ మనకి అథార్ ఎనర్జీ దేర్ ఈజ్ వెరీ గుడ్ ఐపీఓ ఈజ్ కమింగ్ అండి. సో మీ అందరికీ తెలుసు ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్ అథార్, మనం అందరం కూడా యూజ్ చేస్తున్నాము అథార్ వెహికల్స్ని, ఈవీ వెహికల్స్ని. సో వాళ్ళు మనకి ఐపీఓకి వస్తున్నారు. వెరీ గుడ్ కంపెనీ అనే చెప్పొచ్చు, అండ్ ప్రాస్పెక్టివ్ కూడా మనకి కంపెనీ అని చెప్పొచ్చు. వాళ్ళు ఏప్రిల్ 28th నుంచి 30th వరకు ఉంటారు. ప్రైస్ బ్యాండ్ అయితే 304 రూపీస్ నుంచి 321 వరకు ఉంటుంది. మనం మినిమం ఒక 15,000 to 16,000 అయితే ఇందులో ఒక్కొక్క లాట్ని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ దట్ ఈస్ కమింగ్ ఆన్ 28th నుంచి 30th వరకు ఓపెన్ ఉంటుందండి. ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలానే ఎస్ఎంఈ సెగ్మెంట్లో కూడా కొన్ని ఐపీఓస్ స్టార్ట్ అయ్యాయి. అలానే కెర్నిక్ ఇండస్ట్రీస్ అని, వెగాన్ లీనింగ్ అని, అరుణాయర్ ఆర్గానిక్స్ అని, సో ఇలాంటివి కొన్ని ఐపీఓస్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఈ లాస్ట్ 3-4 daysలో మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో మాధవి గారు, బెస్ట్ స్టాక్స్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ టైంలో పర్టికులర్ బెస్ట్ స్టాక్స్ ఏంటి? అండ్ సెక్టర్స్ అంటూ ఉంటారు కదా, అబౌట్ వాటి గురించి. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఈ టైంలో వార్ వస్తుంది అని చాలా మంది భయపడిపోవడము, మార్కెట్ నుంచి ప్యానిక్ అయిపోవడము, మార్కెట్లో ప్యానిక్ సెల్లింగ్ చేసి వెళ్ళిపోవడం, ఇలాంటివి ఏమీ చేయాల్సిన అవసరం లేదండి. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మీకు ఎటువంటి మార్కెట్లో ఈ వాల్టిలిటీలో మీకు ఏమైనా మార్కెట్ ఏదైనా డిప్ అయినా దట్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ బయింగ్ ఆపర్చునిటీ. ఓకేనా, ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి కానీ, అంటే బయింగ్ చేసుకోవాలి కానీ ఉన్న మంచి మంచి స్టాక్స్ని సెల్ చేసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి. సో ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. వార్ సిచ్యువేషన్ చూసి మీకున్న స్టాక్స్ని కానీ సెల్ చేయడము, ఎస్ఐపీస్ని ఆపడం, ఇలాంటివి ఏమీ చేయకండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం. ఏమాత్రం మీకు ఆపర్చునిటీ ఇచ్చినా ప్లీజ్ కీప్ బయింగ్. బట్ అందరూ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే ఎలాంటివి ఈ టైంలో మనకి బై చేసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎల్ఓసి దగ్గర మనకి సిచ్యువేషన్ ఇలా ఉందో, సో వీఆర్ ఇన్వెస్టింగ్ మోర్ ఆన్ మిలిటరీ, డిఫెన్స్, నేవల్, వార్షిప్స్ కొనడము చాలా మనం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షిప్ బిల్డింగ్, అంటే ఫ్రాన్స్తో ఇండియా ఒక డీల్ కూడా వెళ్ళారు. వార్ అంటే మిజైల్స్, మెరైన్ డీల్కి వెళ్ళారండి. దట్ ఈజ్ ఆల్మోస్ట్ 63,000 crores మనం అక్కడ ఫైర్ జెట్స్ అనేవి కొంటున్నాము. సో దానివల్ల కొన్ని స్టాక్స్ మెజగాన్ డాక్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, గార్డెన్ రీచ్, ఇలాంటి కంపెనీస్ అయితే కొంచెం అంటే యాక్టివిటీస్ బాగా ఉన్నాయి. సో ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఈ షిప్ బిల్డింగ్ కంపెనీస్ని మనము బై చేసుకోవచ్చు. బికాజ్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఆన్ దిస్ షిప్ బిల్డింగ్. అలానే మనం డిఫెన్స్లో కూడా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే యూ నో దట్ ఇప్పుడున్న మన సిచ్యువేషన్కి ఇంకా స్ట్రాంగ్గా మన డిఫెన్స్ని చేద్దామని చెప్పి ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెళ్తున్నాయి. సో దానికి సంబంధించి హెచ్ఏఎల్ కానీ, బీడీఎల్ కానీ, సో ఇలాంటి కొన్ని ఈ డిఫెన్స్ స్టాక్స్ని కూడా మనము బై చేసుకోవచ్చు. సో ఇలా షిప్ బిల్డింగ్ స్టాక్స్ని, అలానే డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉంటే ఈ వార్ టైంలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ వీటి మీద బాగా గవర్నమెంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ వీటిల్లో అయితే మనకు కొంచెం పాజిటివ్ అనేది కనిపిస్తుందండి. సో ఎవ్రీ క్వార్టర్స్ మనకి కంప్లీట్ అయ్యే టైంకి రిజల్ట్స్ అనేవి ఉంటాయి కదా, సో ఈ క్వార్టర్స్కి ఎలా ఉన్నాయి? అండి. సో ఇప్పుడంతా కూడా మనకి మార్కెట్లో మంచి యాక్టివిటీ ఏదైనా జరుగుతుంది అంటే దట్ ఈస్ కార్పొరేట్ ఎర్నింగ్స్, వాళ్ళ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారండి. సో సమ్మరీ మనం తీసుకున్నట్లయితే కొంచెం మంచి కంపెనీస్, బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్, డీసెంట్ అంటే రిజల్ట్స్ ఇచ్చిన కార్పొరేట్ ఎర్నింగ్స్ కంపెనీస్ ఉన్నాయండి. అవి కొంచెం మనం హైలైట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ హిందుస్థాన్ జింక్ కానీ, లేకపోతే మనకి వారీ ఇంజనీర్స్, చాయిస్ ఇంటర్నేషనల్, అనంతరాజ్, ఎస్బిఎఫ్సి, మనోరమ ఇండస్ట్రీస్, ఫోర్స్
మోటార్స్, లారస్ ల్యాబ్స్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, సిఎంట్ డిఎల్ఎం, ఇవన్నీ మనకి డీసెంట్, ఐజిఎల్, హ్యావెల్స్, ఖైతాన్ కెమికల్స్, పెర్సిస్టెంట్, బజాజ్ హౌసింగ్, ఓరియంటల్ హోటల్, ఐఈఎక్స్, చోళమండలం, ఇలాంటి కొన్ని కంపెనీస్ అయితే మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చాయండి. సో మీ కంపెనీస్ ఏమైనా మీ దగ్గర ఏమైనా పోర్ట్ఫోలియో ఉంది అంటే ఎవ్రీ వన్ హ్యాస్ టు చెక్ విత్, అంటే మీ దగ్గర ఒక 20 కంపెనీస్ ఉండొచ్చు, 30 కంపెనీస్ మీరు హోల్డ్ చేయొచ్చు. వాటికి సంబంధించిన రిజల్ట్స్ మార్కెట్లో ఏ విధంగా రిలీజ్ చేశారు, వాటి అప్డేట్ ఏంటి, డీసెంట్ రిటర్న్స్ ఉన్నాయా, అబోవ్ ఎస్టిమేట్స్ ఉన్నాయా, లేకపోతే బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయా, ఒకసారి చూసుకోండి. ఆ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా మీ స్టాక్స్ మీద పడుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఫాలో ద రిజల్ట్స్, ఇంపాక్ట్ ఆఫ్ ద స్టాక్స్. మీకున్న స్టాక్స్కి రిజల్ట్స్ ఎలా వచ్చాయి అనేది మనం చూడొచ్చండి. అలానే మనకి రేపు కూడా చాలా రిజల్ట్స్ మనకి రిలీజ్ చేస్తున్నారు. లైక్ బీపీసీఎల్, అంబుజా సిమెంట్, ఫెడరల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, విశాల్ మెగా మార్ట్, బజాజ్ ఫిన్సర్ఫ్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, అంబుజా సిమెంట్, బీపీసీఎల్, ఇలాంటి చాలా పెద్ద కంపెనీలు మనకి రేపు కూడా రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాయి. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ ద ఇంపాక్ట్ ఆఫ్ ది రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, మీ కంపెనీ రిజల్ట్స్ అనేవి డెఫినెట్గా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్.